పాడుతా తీయగా బుజ్జిగా పాడుతా తీయగా బుజ్జిగా పసి పాపలా నిదురపో తండ్రిగా బంగారు తండ్రిగా పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళు ఏంటయ్యా లోపలికి వెళ్ళి షూటింగ్ చేసుకోండి ఇంత జరిగాక ఏ సార్ ఆ పిచ్చిది అన్నయ్య చంపినప్పుడు పట్టించుకోలేదు సార్ మాకు భయం అవుతాం సార్ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్ లోపలికి రండి జరిగింది జరగబోయేదంతా వీడు చెప్పేశాడు కదా వెళ్ళండి అయినా సుమతి హత్య చేయడం ఏంట్రా చేసింది చేయించింది అంతా మనమే అదిగా సార్ జానకి భయపడిపోతుంది సార్ మేము వెళ్ళిపోతాం సార్ మీకేం భయం లేదు మీరు వెళ్ళిపోండి జానకి ధైర్యం నేను చెప్తాను ప్రొసీడ్ మీరు వెళ్ళండి వదిలిపెట్టి మేము ఎట్లా వెళ్తాం సార్ మమ్మల్ని వదిలేయండి సార్ ఆ జానకి నా దగ్గర వదిలేసి మీరు వెళ్తేనే ఇంటికి పోతారు లేదంటే వీడి దగ్గరికి పోతారు గో ఇన్సైడ్ అండ్ డిసైడ్ శివోహం వెళ్ళండి శివోహం 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 అరే దొరబాబు దొరబాబు అరే దొరబాబు అరే దొరబాబు అరే పవన్ దొరబాబును కూడా ఆడు పొట్టలు పెట్టుకున్నాడు రా అక్కడ శంకరన్న ఇక్కడ వీడు జానకి జానకి శ్రీరామ్ జానకి నన్ను క్షమించు నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు మన మధ్య క్షమాపణలు ఎందుకు మనందరి జీవితాలు బాగుంటాయని ఇక్కడికి వచ్చాం ఇలా జరుగుతుందని నువ్వేమైనా ఊహించావా లేదుగా శ్రీరామ్ జానకి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలరా ఘోరం జరిగిపోయిందిరా ఏమైంది శంకరన్నను చంపించిన వాడే ఇప్పుడు దొరబాబుని కూడా చంపేశాడు ఎంతకీ సత్య అక్కడరా సతీ 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 రే సతీ సతీ అమ్మో సతీ ఏమైందిరా అరే ఆ భూపతి గారు నన్ను కూడా వదిలిపెట్టలేదురా జానకమ్మ కన్నేసిండ్రా అవులేగాడు జానకమ్మను బయటకు తీసుకెళ్ళరా సతీ నీకేం కావాలి అరే డైరెక్టర్ చెప్పరా నువ్వు తీసే సినిమాకి కోఆర్డినేటర్ వేస్తాను తప్పకుండా వేస్తాను మీరందరూ మంచిగా ఉండాలిరా మంచిగా ఉండాలి సతీ సతీ సెకండ్ ఎందుకు ఏడుస్తున్నారు ఏమైంది ఏమి తెలియనట్టు ఏమైందని అడుగుతున్నావేంటి శంకరన్న చంపేశాడు సత్తాలని దొరబాబుని కూడా తను చంపేశాడు చంపేస్తారా అందరినీ చంపేస్తారా అసలు మీరు మనుషులేనా మనుషులేనా మీరు మేం చంపడం ఏంటి మీరంతా ఎవరు భూపతి ఎక్కడ మా నాన్న ఎక్కడ నాన్న మీ నాన్న చంపింది ఆ భూపతే నీ ముఖం నాకు ఇంకెప్పుడు చూపించబాకు పోరా పో ఆ భూపతే మీ నాన్న చంపేశాడు నిన్ను మధ్యలో తెచ్చి నీ జీవితం నాశనం 1 చేసి నిన్ను వాడుకుంటున్నాడు.
అర్థం చేసుకో, ఇప్పటికైనా అర్థం చేసుకో. అర్థం చేసుకో సుమతి, ఇది జరిగింది. అవునా? జానకి, మనం ముందు ఇక్కడ నుండి వాడి నుంచి తప్పించుకోవాలి. వాడు ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఇక్కడ నుంచి తప్పించుకోవడం కష్టం. కష్టమో నష్టమో ముందు బయటపడాలి. పదండి వెళ్దాం. ఆగు జానకి, నేను మీతో వచ్చేస్తాను. నన్ను కూడా మీతో తీసుకెళ్ళిపోయి. తీసుకురా. రే, లాక్ చేస్తాడు రా. చెప్పాను కదా వాడు మనల్ని వదిలిపెట్టడని. ఇప్పుడు ఎలా? నాతో రండి, నేను తీసుకెళ్తా. రండి రండి. పరిగెత్తండి. ఎరా హీరో డైరెక్టర్ అని నా దగ్గరికి రాగానే
నేను ఒప్పుకున్నాననుకున్నారా? పరాయి కంటిని ఇంటి మీద దీని వంటి మీద పడకుండా ఇన్నేళ్లుగా ఈ అందాన్ని ఈ ధనాన్ని అనుభవిస్తూ ఏదో ఊరికి దూరంగా నా బతుకేదో నేను బతుకుతుంటే నా దగ్గరికి నటన పేరు చెప్పి వచ్చేయగానే ఇచ్చేయడానికి నేనేమన్నా మీ కంటికి ఎర్రి పప్పల కనపడుతున్నానరా? ఈ లంకంత కొంపకి ఇన్నాళ్లకి మరో ఆడగాలొస్తుందని మీకివ్వడానికి నేను ఒప్పుకుంటే మీరు నా మీద నేను అనుభవిస్తున్న వాటి మీదే కన్నేస్తే మీ అందరినీ గమనిస్తున్న నా కళ్ళు ఊరుకుంటాయరా? దీని మీద కన్నేసిన వాళ్ళని పైకి పంపించేశాన్రా. అలాంటిది ఇప్పుడు దీన్ని కూడా తీసుకెళ్తే నా పరిస్థితి ఏంట్రా? సార్ మాకేం తెలియదు సార్, మేము షూటింగ్ కోసం వచ్చాము సార్. ఇప్పుడు తెలిసిందిగా, ఇప్పుడు మీకు తెలిసిందిగా. శంకరన్ మోసం చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు సార్. తను మమ్మల్ని నమ్మొచ్చింది, తనకేం తెలియదు సార్. అవును సార్. అందుకే ఈ రోజు నుంచి దీంతో పాటు ఇది కూడా నాదే. చంపేస్తా. నాతోనే లే 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 నారాణి, లే 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 నారాణి. లేపమంటావా నువ్వే లేచి వస్తావా? లే 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 నా రోజా, రావే రా నా రోజా.
నువ్వు నా కోరిక తీరుస్తావా లేదా? ఎంత కావాలన్నా తీసుకో, బంగారం తీసుకో, మొత్తం తీసుకో, కానీ నువ్వు నా కోరిక తీర్చాలి. తీసుకో ఈ డబ్బు తీసుకో, ఈ బంగారం అంతా తీసుకో, తీసుకో, ఇదిగో తీసుకో, ఎంత కావాలో తీసుకో, ఇంకా కావాలన్నా తీసుకో, ఎంత కావాలో తీసుకో, ఇదిగో మొత్తం తీసుకో. పవన్ పవన్ నటనే జీవితం అనుకునేవాళ్ళు నటిస్తారు, జీవితమే నటనని తెలుసుకున్న వాళ్ళు స్థిరపడతారు.